మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 2 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. ఆదివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల పరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి ఆ తమలపాకు దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలా వీలు కాకపోయినా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళినా కూడా అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు, ఎలాంటి గొడవలు రావు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో ఉన్నాడు. సూర్యుడు బలం బాగుంది, గురువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు కొద్దిగా వచ్చినా అంతిమంగా వాటిని అధిగమిస్తారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణము, వివాహము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్ర బలం పనిచేస్తుంది. పితృతర్పణాలు ఇవ్వటానికి మఖా నక్షత్రం అనుకూలం. చెవులు గుట్టించుకోవచ్చు, ఆభరణాలు కొత్తగా ధరించవచ్చు, నూతన వస్త్రాలు ధరించవచ్చు. బోరింగ్ పనులు చేసుకోవటానికి కూడా మఖా నక్షత్రం పనిచేస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు మఖా నక్షత్రం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి మఖా నక్షత్ర బలం పనిచేస్తుంది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. చేతి వృత్తులు అభ్యసించడానికి కూడా మఖా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో విజయ సిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధన ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా మాత్రం చూసుకోవాలి. వృధా ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. ఆ వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. పనుల యందు విజయసిద్ధి ఏర్పడుతుంది. ఇతరులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని వ్యవహారాల్లో అపజయం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. మిత్రులతో వ్యసనములు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన పరిచయాలు మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. విందు భోజనాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఆనందాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. అలాగే బంధువులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. సోదరుల సహకారం వల్ల కన్యారాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకల వల్ల ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మిత్రులతో వైరాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. విందు భోజనాల్లో పాల్గొంటారు. బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనుకోని ధనలాభం కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది. మానసికంగా ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళు సోదరుల సహకారం వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామి అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల రాకపోకల ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే మిత్రులతో మాత్రం కలహాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఓం భాస్కరాయ నమః అనే నామాన్ని 11 సార్లు, ఓం సవిత్రే నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. అలా చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలకు అనుకూలం. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోవడానికి రవిహోర బలం బాగా పనిచేస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి రవిహోర బాగా అనుకూలిస్తుంది. అలాగే అధికారులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయటానికి, బాస్తో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయటానికి రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. చట్ట సంబంధమైన వ్యవహారాలకు అనుకూలం. ఏదైనా లా రిలేటెడ్ వ్యవహారాలు ఏవైనా రవిహోరలో నిర్వహించుకుంటే మంచిది. అలాగే అప్లికేషన్లు రాయటానికి అనుకూలం. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు, అడ్వెంచరస్ పనులు చేయటానికి కూడా రవిహోర బలం బాగా పనిచేస్తుంది. అలాగే సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. రవిహోరను బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం తినిపించి బయటికి వెళ్ళండి. అలా చేయటం వీలు కాని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లో తూర్పు దిక్కులో స్నానం చేశాక ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళండి. అలా చేస్తే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళటం ద్వారా కూడా విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వింటూ ముఖ్యమైన పనులు చేసుకోండి. దానివల్ల కూడా ఈరోజు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.